రేపు రెండవ శ్రావణ శుక్రవారం. లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే ఇక పట్టిందల్లా బంగారమే. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది, ప్రత్యేకంగా దేవీ ఉపాసకులకు. రెండవ శ్రావణ శుక్రవారం మరింత విశిష్టతను కలిగి ఉంటుంది. మొదటి శుక్రవారం అమ్మవారిని ఆహ్వానించితే, రెండవ శుక్రవారం ఆమె కృపను పొందడానికి అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజు చేసే ఉపవాసం, పూజా కార్యక్రమాలు భర్త ఆరోగ్యానికి, కుటుంబ శాంతికి, సంతానాభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి ఎంతో మేలు చేస్తాయని పురాణాలలో చెప్పబడింది. ఆగస్టు 1వ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది. ఈ రోజున శక్తిస్వరూపిణిగా పూజించే లక్ష్మీదేవి శోభ, ఐశ్వర్యం, ధనం, ఆరోగ్యం ప్రసాదించే దాతగా ప్రసిద్ధి చెందింది. కొందరు భక్తులు ఈ రోజు వరలక్ష్మీ వ్రతాన్ని కూడా చేసుకుంటారు. ఇది సంపదల లక్ష్మిని ప్రసన్నం చేయగలిగే శుభముహూర్తము. ద్వితీయ శుక్రవారం నాడు మనం నిబద్ధతతో చేసే పూజా క్రియలు లక్ష్మీదేవిని సంతోషింపజేసి ఇంట్లో శుభవాతావరణం ఏర్పడేలా చేస్తాయి. ఎంతో శక్తివంతమైన రెండవ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అత్యంత పవిత్రమైన శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ రెండవ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఆడవారు తెల్లవారు జామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. అలాగే ఈ రోజు తులసి ఆకులతో కూడా ఇంటి గుమ్మానికి ఒక చిన్న తోరణం కట్టవచ్చు. తులసి, మామిడి ఆకులు కలిసిన తోరణం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది. ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు గడపలకు పసుపు రాస్తే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు. ఇక ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ముందుగా పూజగదిని శుభ్రం చేసుకుని మీ పూజగది ఈశాన్యంలో ఒక చిన్న కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ప్రతిష్ఠించడానికి ఒక రాగి చెంబును తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కలశం కింద కొద్దిగా బియ్యం పోసి దానిపై కలశాన్ని పెట్టుకోవాలి. కలశంలో నీళ్లు పోసి కొద్దిగా పసుపు, కుంకుమ, రూపాయి నాణెం, ఒక చామంతి పువ్వు, అలాగే వక్కలను వేసి కలశం పైన మామిడి ఆకులు పెట్టి దానిపై ఒక కొబ్బరికాయను పెట్టుకోవాలి. కలశం పైన పెట్టే కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఎందుకంటే శ్రీ సూక్తంలోని మొదటి శ్లోకం ప్రకారం పసుపు రంగు వస్త్రాలు ధరించి ఆడవారు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని, ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందని నమ్మకం. లక్ష్మీ పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభించి మీ పూజలన్నీ నేరుగా లక్ష్మీదేవి పాదాల చెంతకు చేరుతాయి. ఈ విధంగా కలశాన్ని ప్రతిష్ఠించి లక్ష్మీదేవిని అలంకరించుకోవాలి. ఇక దీపారాధన చేసే ముందు గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఏ పూజ అయినా గణపతి పూజతోనే ప్రారంభించాలి. కాబట్టి గణపతికి నమస్కారం చేసుకుని ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా నిర్విఘ్నంగా పూజ పూర్తయ్యేలా ఆశీర్వదించమని గణపతిని వేడుకోవాలి. ఇక మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోవాలి. అలాగే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా ముస్తాబించండి. అమ్మవారికి గాజుల మాలను సమర్పించండి. ఎరుపు రంగు మట్టి గాజులు తీసుకుని ఒక పసుపు దారానికి గాజులు కట్టి అమ్మవారి చిత్రపటానికి వేయండి. శ్రావణ శుక్రవారం పూజలో అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి కలిసి వస్తుంది. లక్ష్మీ అనుగ్రహం వెంటనే కలిసి వస్తుంది. ఇక లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించాలి. తమలపాకు పైన 2 అరటి పండ్లు, వక్కలు, ఒక పుష్పం, ఒక రూపాయి నాణెం, అలాగే ఒక జాకెట్ ముక్కను తాంబూలంగా అమ్మవారికి సమర్పించి ఇంట్లో దీపారాధన ప్రారంభించాలి. అయితే విశేషంగా శ్రావణ శుక్రవారం పూజలో 2 మట్టి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యిని పోసి 5 వత్తులతో దీపారాధన చేయాలి. మట్టి దీపాలు లేనివారు ఇత్తడి కుందుల్లో కాని వెండి ప్రమిదల్లో కాని దీపారాధన చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని చదువుతూ అమ్మవారిని పూజించాలి.
అలాగే కనకధార స్తోత్రం కూడా పఠించాలి. ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి. ఇక లక్ష్మీదేవి పూజలో అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్తోమతను బట్టి పులిహోర, వడపప్పు, పాయసం, గారెలు, బూరెలు, పానకం ఇలాంటి నైవేద్యాలను నివేదించాలి. ఇక చివరగా కర్పూరం వెలిగించి అమ్మవారికి మంగళహారతిని సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి. తెలియక చేసిన తప్పులను క్షమించమని అమ్మవారిని వేడుకోవాలి. మీకున్న కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. చివరిగా 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకుని మీ పూజను ముగించుకోండి. అయితే ఈ శ్రావణ శుక్రవారం పూజలో ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది. కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాడు మీకు వీలు కుదిరితే ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి కుంకుమ బొట్లు పెట్టి కాళ్లకు పసుపు రాసి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ఈ శ్రావణ శుక్రవారాల్లో మీ ఇంటికి ముత్తైదువులను పిలిస్తే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టే. ముత్తైదువులను ఇంటికి పిలవలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. సాధారణ రోజుల్లో తులసి మొక్కను పూజిస్తేనే ఎంతో గొప్ప పుణ్యఫలితం లభిస్తుంది. అయితే ఈ శ్రావణ శుక్రవారాల్లో తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభించి ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి ఆశీస్సులతో మీకు, మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు పసుపు కుంకుమలు సమర్పించి 2 అగరవత్తలను కూడా వెలిగించి తులసి కోటకు 5 ప్రదక్షిణాలు చేయండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటుగా విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే పూజ అనంతరం ఈ రోజంతా మనం శాంతియుతంగా, ప్రశాంతంగా ఉండాలి. ఈ రోజున అసత్యంగా మాట్లాడడం, ఇతరులను విమర్శించడం, కోపంగా ప్రవర్తించడం తప్పు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లతో లేదా మగవారితో గొడవపడడం, కోపంగా మాట్లాడటం చేయకూడదు. అలాగే సినిమాలు ఎక్కువగా చూడడం, సోషల్ మీడియాలో సమయాన్ని వృధా చేయడం లాంటివి కూడా చేయకూడదు. ఇవి చేయడం వలన అమ్మవారి అనుగ్రహానికి దూరం అవుతాము. అంతేకాకుండా ఈ రోజున మితాహారం తీసుకోవడం, రాత్రి త్వరగా నిద్రపోవడం మంచిది. ఈ రోజును ఆత్మశుద్ధితో, ఆధ్యాత్మికతతో గడిపితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ రోజుతో మన కుటుంబంలో శుభత, ఐశ్వర్యం మరియు ఆనందం నిండి ఉండేలా చూస్తుంది అమ్మవారు. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు మరలా తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి తులసి కోటను కూడా పూజించి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే ఆ దీపం కాంతులు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అప్పుల బాధకు పరిష్కార మార్గం ఐశ్వర్య దీపం వెలిగించడం. చాలా మందికి డబ్బు నిలవదు. డబ్బు నీరులా ఖర్చవుతుంటుంది. అప్పులు తీరకుండా మళ్లీ కొత్త రుణం కోసం వెతుకుతుంటారు. చాలా మందికి వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తుంటాయి. మరికొంతమందికి ఉద్యోగంలో జీతం సరిగా రాకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యవసాయంలో నష్టం వస్తే ఐశ్వర్య దీపం వెలిగించడం మంచిది. శ్రావణ శుక్రవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి తిన్నా తరగని ఐశ్వర్యం మీ ఇంటికి సిద్ధిస్తుంది. అసలు ఈ ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపం. ప్రతి శుక్రవారం రోజున 2 పెద్ద ప్రమిదలు తీసుకుని వాటికి పసుపు, కుంకుమ రాయాలి. పసుపు, కుంకుమ మరియు బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గుపై ఆ ప్రమిదలు ఒకదానిపై ఒకటి పెట్టాలి. ఆ ప్రమిదలో 1/4 కిలో కల్లు ఉప్పు వేసి ఆ ఉప్పు పైన పసుపు, కుంకుమ వేయాలి. మరొక చిన్న ప్రమిదలు 2 ఒకదానిపై ఒకటి పెట్టి ఆ పెద్ద ప్రమిదలో ఉప్పు పైన ఉంచాలి. ఆ చిన్న ప్రమిదలో నూనె లేదా నెయ్యి కాని పోసి 2 ఒత్తులను ఒక వత్తిగా చేసి వెలిగించాలి. ఆ సమయంలో దీపం శ్లోకం జపించాలి. పాలు, పళ్ళు, పటిక బెల్లం మరియు కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యం సమర్పించే సమయంలో లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, కనకధార స్తోత్రం జపిస్తే మంచిది. శుక్రవారం రోజున ఇలా దీపారాధన చేసి శనివారం రోజున ఆ ప్రమిదలులోని ఉప్పు తీసి పారే నీటిలో కలపాలి. ఇలా అదే ప్రమిదలతో ప్రతి శుక్రవారం రోజున ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజున ఆ ఉప్పు నీటిలో కలపాలి. ఇలా 1, 16, 21,
41 శుక్రవారాలు అనుకోని ఇంట్లో చేసుకోవాలి. ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టాలి. ఈ విధంగా 41 శుక్రవారాలు ఈ ఐశ్వర్య దీపం వెలిగించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. అలాగే కనకదార స్తోత్రాన్ని చదివినా ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. విపరీతమైన లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ఈ శ్రావణ మాసంలో తామర విత్తనాలను తెచ్చుకొని ఆ తామర విత్తనాలను పూజించి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అంతటి శక్తి తామర విత్తనాలకు ఉంటుంది. ఇక ఈ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని కనీసం ఒక్కరికి అయినా భోజనం పెట్టండి. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సేవ. అన్నదానంలో సమర్పించిన ప్రతి గింజ కూడా పుణ్యఫలంగా తిరిగి మీ ఇంట్లో శుభరూపంలోకి మారుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.